ఎల్దాకో వీడియో చూసినబ్బా సోషల్ మీడియాలో గిరికలు కొడతా అంటే యూనివర్సిటీల భూములు బరాబర్ తీసుకుంటాం, అవేమన్నా రాజదర్బార్లా ఆ జాగాలు అమ్మి వచ్చిన పైకం పేదలకు ఖర్చు పెడతాం అని అప్పట్లో సీఎం కేసీఆర్ సార్ అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ భూమి మీద గిన నజరేసిండ్రని అప్పట్లో లొల్లులైతే దెబ్బకి వెనక పట్టు పట్టిండ్రు. అంటే ఎవరి పవర్లున్నా గదే చేసినట్టుండ్రు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద డైలాగులు దంచేటట్టున్నారు. ఇంతకు ఈపటి కథ ఏంగో అరుచుకుందాం పాన్రి. గచ్చిబౌలి భూమి గడబడి దేశం పెద్ద కోటు దానికపోతే ఏడు పనులు అన్నీ ఆపాలే, మేము చెప్పేదానికి ఏం చేయవద్దని ఆర్డర్ వేసింది సర్కార్ పెద్ద ఆఫీసర్ కు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికెట్ తీసుకుర్రా, ప్రకృతికి ఏం కాదనే సర్టిఫికెట్ వచ్చిందో లేదో కాగితం రాసియాలని కోరింది. ఇది అడవి కాకుండా ఒక్క చెట్టు సుత కొట్టద్దని కేసు 16 తారీఖు వాయిదా వేసింది. దీని మీద సుప్రీంకోర్టుకు ఎవరు పోలే గాని పేపర్ల వార్తలు చూసో జడ్జి సారే కేసు తీసుకున్నాడు. ఇక హైకోర్టుల కేసేమో 7 తారీఖు వాయిదా పడ్డది. ఇక ఈడికొస్తే జేసీబీలు ఆపేసిండ్రు, పనులు బంద్ చేసిండ్రు. సెంట్రల్ యూనివర్సిటీ కాడ నిరసనలు నడుస్తుంటే సర్కార్కు ప్రతిపక్షాలకు పంచాయతీ ముదురుతూనే ఉన్నది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. 400 ఎకరాలు ఇవ్వలుగొండా మంచిగుండది, మా గవర్నమెంట్ రాగానే బరాబర్ గుంజుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. మరి అదే జాగలో మీరిచ్చిన భూముల సంగతి ఏందని కడమ పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి. రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాంది. ఇవాళ 4 లక్షల పైచిలుకు భూములను అమ్మి 1000 ఏనుగులు తిన్న రాబంది అన్నట్టుగా ఇవాళ నక్క పాటలు పాడుతున్నారు, గుంట నక్కల్లేగా అంటున్నారు. ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ మాట ఏమో గీది. పర్యావరణ పరిరక్షణే ప్రాధాన్యతగా నిర్ణయాలు జరగాలని మేము కూడా కోరుకుంటాం. యూనివర్సిటీలలో కొంత నిర్బంధం అనేది సమాధానం కాదు. అట్లనే గీ ముచ్చటగుడి నుండి 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. ఇప్పటికైతే కళే, అది కళల్లోనే నిలబడి మాట్లాడుతున్నాం.